భీమ్. నా పేరు పండుగ భానుతేజ, సంగారెడ్డి జిల్లా. ఎస్సీ వర్గీకరణపై రౌండ్ టేబుల్ సమావేశానికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా జై భీమ్. నేను 2-3 విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే గత సంవత్సరం పాటు మేము చదువుకుంటూనే కొన్ని ప్రాంతాలు, కొన్ని జిల్లాలు, కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలు, ఆ గ్రామాలకు వెళ్ళి మన మాల వాళ్ళ యువకుల అసలు వాళ్ళ చదువుకుంటున్నారా లేదా, విద్యకి వెళ్తున్నారా లేదా, అసలు వాళ్ళ పని ఏం పని చేస్తున్నారు అనే దాని మీద కొంతవరకు అధ్యయనం చేశాను. ఆ అధ్యయనం చేసే క్రమంలో నేను ఉమ్మడి కరీంనగర్ మొత్తం తిరిగాను. ఉమ్మడి కరీంనగర్లో నాకు మందల భాస్కర్ అన్న ప్రతి మండలం కాంటాక్ట్ ఇచ్చాడు, ప్రతి గ్రామం కూడా కాంటాక్ట్ ఇచ్చాడు. మనం అన్ని విషయాల్లో వర్గీకరణ గురించి మాట్లాడుతున్నాం. ఈ వర్గీకరణ విషయం మీద మన ఇంటలెక్చువల్స్ చదువుకున్న వాళ్ళం, దాని తర్వాత హైదరాబాద్ పట్టణానికి అంటే గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇది తెలుస్తూ ఉంది. గ్రామాలలోకి ఇంకా వెళ్తే ఆ గ్రామాలలో మాదిగ కానీ మాల కానీ ఇప్పటికి ఇంకా కలిసే ఉన్నారు. కొంత మేరకు ఇప్పుడు చదువుకున్నారు కనుక కొంచెం కింది స్థాయి వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా మన కమ్యూనిటీ మాల వాళ్ళని చూసుకున్నట్టయితే ఒక్కరు కూడా ఒక గ్రామంకి వెళ్తే ఆ గ్రామంలో 12 పాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ, చాలా అరుదు. ఆ ఊర్లో ఒక 100 మంది యూత్ ఉంటే ఆ 100 మంది యూత్లో డిగ్రీ పీజీ వరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఒక 10 మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియటే ఉంటారు. నేను కరీంనగర్ ప్రాంతంలో రేణిగుంట కావచ్చు, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, కాటారం, భూపాలపల్లి, వరంగల్ ఇవన్నీ తిరిగాను కనుక నేను ప్రతి గ్రామంలో క్షుణ్ణంగా చూశాను. ఆ గ్రామాలలో విద్యనే లేదు. మనకి వర్గీకరణ విషయం వచ్చింది. వర్గీకరణ విషయం అనేది ఇంటలెక్చువల్స్ వరకు వెళ్ళింది, చదువుకున్న వాళ్ళ వరకు వెళ్ళింది. ఇప్పుడు భవిష్యత్ అంతా మాది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా భవిష్యత్ అంతా మాది, మా కింద ఉన్న వాళ్ళ కోసం మీరందరూ కొట్లాడుతూ ఉన్నారు. ఇజంట్ ఇట్? కాబట్టి మా స్థాయి విద్యార్థులకు ఎవరికి కూడా చదువుకున్నామని అవకాశాలు లేవు. అవకాశాలు ఉన్నప్పటికీ వాడు పోడు. వానికి నోటిఫికేషన్స్ పైన అవగాహన తెలియదు. ఆ నోటిఫికేషన్స్ తీసుకొని ఎట్లా అందిపుచ్చుకోవాలనే విషయం కూడా వానికి తెలియదు. ఈ విషయాలపైన మీరు ఎట్లయితే గ్రామాలకు తీసుకెళ్ళి మనం చేయగలుగుతాం, ఈ విద్యను ఎట్లయితే అందించగలుగుతాం, ఈ స్కాలర్షిప్లను వినియోగించుకొని ఎట్లయితే ముందుకు వెళ్ళగలుగుతాం అనే దాని మీద మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఎవరైతే ఈ గ్రామాల్లో ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ స్థానాన్ని వదిలి పట్టణానికి వచ్చారు. పట్టణానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ గ్రామాలకు వెళ్ళట్లేదు. సో అదొక బ్యాక్లాగ్ అయిపోయింది మనకి. ఒకవేళ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడైతే పుట్టిర్రో ఆ పుట్టిన గ్రామానికి వెళ్ళి నేను ఇదే గ్రామంలో పుట్టాను కానీ చదువుకొని నేను ఒక ప్రొఫెసర్నైనా, ఒక ఎంఆర్ఓనైనా, ఒక ఆర్డీఓనైనా, ఒక ఏఈనైనా, ఒక డాక్టర్నైనా ఇదే గ్రామంకి వచ్చి అరే మీరందరూ కూడా నా వాళ్ళేరా, మీరందరూ కూడా చదువుకుంటే ఈ స్థానానికి వెళ్తారా అనే వాళ్ళు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. నేను గ్రామంలో ఇది నిజంగా చూసిన. వానికి ఇసుక కొట్టే అలవాటు ఉంది, 1000 రూపాయలు వస్తాయి, 1500 వస్తాయి. మనకి ఇనఫ్ కదా, సరిపోతుంది కదా. వాడు మందుకు బానిస అవుతుండు, మద్యానికి బానిస అయిపోతుండు, సిగరెట్కి బానిస అయిపోతుండు. ఇట్లాంటి విషయాలపైన కూడా మనం కొంచెం అవగాహన తీసుకుపోవాలి. అదేవిధంగా నేను గురుకులంలో చదువుకున్న విద్యార్థిని కనుక ఒక గురుకులంలో 36 క్యాంపులు చేసి వచ్చిన విద్యార్థిని నేను. గురుకులంలో కూడా ఒక సిఆర్ఓ వ్యవస్థ తీసుకొచ్చిర్రు. ప్రతి సిఆర్ఓలు సోదరులే. గురుకులలో అడ్మిషన్స్ తీసుకొచ్చిర్రు. నిన్ననే అడ్మిషన్స్ జరిగినాయి సంగారెడ్డిలో, స్పాట్ అడ్మిషన్స్. 100 ఖాళీలు ఉంటే 60-70 మంది విద్యార్థులు మొత్తం కూడా సోదరులకే ఇచ్చారు అడ్మిషన్. మేము అక్కడ కూర్చున్నప్పటికి కూడా, మా వాళ్ళు కూర్చున్నప్పటికి కూడా అక్కడ అట్లా జరిగిపోయింది అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది. మనోడు చదువుకోవడానికి అక్కడికి వెళ్ళట్లేడు కదా. సో ఈ విధమైనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది గ్రామాలలో. దాని తర్వాత స్కీమ్స్ విషయానికి వస్తే వికారాబాద్లో 100 దళిత బంధు వస్తే 99 దళిత బంధు సోదర కమ్యూనిటీకి ఇచ్చి ఒక్క దళిత బంధు మాల కమ్యూనిటీకి ఇచ్చారు. ఆ మాల కమ్యూనిటీ అయినా ఒక లీడర్ కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇది నేను ఆయనతో మాట్లాడిన స్వయంగా అక్కడికి వెళ్ళి. అదేవిధంగా జహీరాబాద్ చూసుకుంటే 148 దళిత బంధు వస్తే 140 దళిత బంధు మాదే కమ్యూనిటీకి ఇచ్చి 8 దళిత బంధు మాల కమ్యూనిటీకి ఇచ్చింది. అదేవిధంగా ఆందోళన చూసుకుంటే 140 దళిత బంధు వస్తే అక్కడ ఎమ్మెల్యే మాలవాడు కాబట్టి 2 గ్రామాలు, ఒకటి మాదిగ గ్రామం చూసి ఒకటి మాల గ్రామం చూసి 2కి ఇచ్చి పడేసి సగం. ఇట్లాంటి ప్రక్రియ చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా ఈ సిఆర్ఓ వ్యవస్థ, దళిత బంధు స్కీమ్స్ మీద మీకు అందరూ అవగాహన ఉంది. మా విద్యార్థులకి మేము ఒక డిసైడ్ చేసుకున్నాం. కొన్ని విద్యార్థులు అక్కడ ఆ వరుసలో కూర్చున్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేదంటే ఇంకా గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, మాకున్న కాంటాక్ట్స్ ఉన్న విద్యార్థులు కావచ్చు, మనం ఏం చేయగలుగుతాం. ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ వచ్చి మళ్ళీ గ్రామాలకు వచ్చి చెప్పే స్థితి ఉండదు. కానీ మనకంటూ సమయం దొరికినప్పుడు అయినా సరే మనం మళ్ళీ గ్రామాలకు వెళ్ళి మన విద్యార్థులకు బోధించి ఇట్లా చేస్తే బాగుపడతాము. రేపు నాడు ఒక 50 ఏళ్ళ తర్వాత అయినా సరే మాట్లాడేటోళ్ళు లేడు.
ఈరోజు వర్గీకరణ విషయం వస్తే గోపీనాథ్ సార్ని లేకపోతే కుమారస్వామి సార్ని వీళ్ళ వీడియోలు చూసుకోవడం సరిపోతుంది మనం. ఇంకొక 50 ఏళ్ళ తర్వాత వీళ్ళు ఉండకపోతే అప్పుడు ఏమవుతుందంటే డిగ్రీ పాస్ అయిన వానికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం అని పార్టీలు డిసైడ్ చేస్తాయి, లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వానికి ఓటు హక్కు కల్పిస్తాం అని ఒక చట్టం తీసుకొస్తాం. ఆ చట్టాలు తీసుకొచ్చినప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతాము, డిగ్రీలు కూడా ఉండరు కదా. ఇట్లాంటి చట్టాలపైన రాబోయే కాలంలో రావచ్చు. సో దాని మీద మనం పూర్తిగా అవగాహనతోటి మన గ్రామాలకు మళ్ళీ కంపల్సరీ వెళ్ళాలి. మనం మళ్ళీ గ్రామాలకు వెళ్ళి బోధిస్తే తప్ప మన మాల జాతి మేల్కోదు. అందరూ అనుకుంటారు మాలందరూ తెలివిపరులు 4 గోడల మధ్యన. ఈ తెలివిపరులు అందరూ మన గ్రామంలో పక్కా వెళ్ళాల్సిందే. ఆంధ్రలో ఉన్నటువంటి మాలందరూ ఉద్యోగాలు కొడితే తెలంగాణలో ఉన్నటువంటి మాలందరూ ఉద్యోగాలు కొట్టినట్టు కాదు. ఆంధ్రలో ఉన్నటువంటి మాలందరూ ఈరోజు ఇఫ్లూ యూనివర్సిటీ చదువుతారు కొందరు, నా క్లాస్మేట్స్ ఇప్పుడు అందరూ. కానీ తెలంగాణ నేను ఒక్కనే ఉన్నా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, నేనే ఉన్నా. సో ఇలాంటి ప్రక్రియ ఇంకా చాలా జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా మనం నోటిఫికేషన్స్ పైన 5వ తరగతి నుంచి మొదలు పెడితే పీజీలు పిహెచ్డీలు చదివేంత వరకు ఎట్లా వెళ్ళగలుగుతాడు ఒక విద్యార్థి అనే దాని మీద మనం ఒక గ్రాఫ్ గీయగలిగితే ఇంటర్మీడియట్ అయిపోయిన ఎంపీసీ విద్యార్థి నెక్స్ట్ బీటెక్ ఏం చేయగలుగుతాడు అనే ఒక గ్రాఫ్ మీరు మేధావులందరూ ఒక గ్రాఫ్ గీస్తే దాన్ని మనం కంపల్సరీ గ్రామానికి పంపించాలి. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థికి ఎంత స్కాలర్షిప్ వస్తుంది, డిగ్రీ చదివే విద్యార్థికి ఎంత స్కాలర్షిప్ వస్తుంది, పీజీ చదివే విద్యార్థికి ఎంత స్కాలర్షిప్ వస్తుంది, పిహెచ్డీ చేసే విద్యార్థికి ఎంత స్కైఫండ్ వస్తుంది అనేది కూడా మనం గ్రామం తీసుకుపోతే మనకు ఒకటే ఒక ఆయుధం, అది విద్య ఒకటే మన చేతిలో ఉంది. చదువుకుంటే తప్ప రాబోయే కాలంలో మనం ముందుకు వెళ్ళలేము. ఆ చదువును అధ్యయనం చేస్తూ మీరందరూ కూడా విద్యార్థులకి బోధించాలని తెలియజేసుకుంటూ 560 పేజీలు ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ సార్ మీరు పంపిస్తే నేను కంపల్సరీ ప్రింట్ తీసుకుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.